హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బీరకాయ టమాటా వెల్లుల్లిపాయ కూరతో మీ ముందుకొచ్చానండి. ఆ కూర చేయాలని మీకు చూపించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఈరోజు నేను ఆ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. కమాన్ రండి. పావు కేజీ బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవన్నీ కూడాను ఒక టమాటాను, ఒక ఆనియను, అంటే చిన్న ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, ఒక అర స్పూను పసుపు, తగినంత రుచికి సరిపడంత ఉప్పు, తగినంత కారము, దానికి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేయాలి, 6 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఆయిల్, గార్నిష్కి కొత్తిమీర. కళాయి పెట్టుకున్నామండి. ఇది వేడి అయిన తర్వాత ఆయిల్ వేసి గిన్నె వేడైపోయిందండి. ఒక 2 స్పూన్లు వేసుకుందాం ఆయిల్. ఇది 2 స్పూన్లు. బీరకాయ కూరకి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, మీరు వేసుకోక్కర్లేదు. 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్లు ఆయిల్. ఇంకా పావు కేజీ బీరకాయలే కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. ఎందుకంటే బీరకాయలు ఎక్కువ వాటర్ వస్తాయి కాబట్టి మనకు ఆయిల్ ఏం కనిపించదు. అది 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడయ్యేలోపు జీలకర్ర, ఆవాలు అక్కర్లేదండి. ఎందుకంటే ఆవాల కంటే జీలకర్ర చాలా మంచిది. మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేస్తాను. కొంతమంది ఇష్టపడే వాళ్ళైతే పౌడర్ చేసుకొని లాస్ట్లో వేసుకోండి. ఆఖరి కూర ఒక 5 నిమిషాల్లో దించుతాం అనగా అప్పుడు వేసుకొని చేసుకోండి. ఆయిల్ వేడైపోయింది. 1 స్పూన్ వేస్తాను నేను జీలకర్ర ఆయిల్లో వేగుతుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తింటుంటే కూడా అది వేగిన ఫీలింగ్ మనకు తగులుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా అవి తగులుతూ ఉంటాయి. ఆ స్మెల్ కూడా ఆ బీరకాయ కూరకి అలా పట్టేస్తుంది అన్నమాట. జీలకర్ర చూడండి ఎంత బాగా వేగిందంటే, వేగితేనే బాగుంటుంది. నేను చిన్నది ఆనియన్ తీసుకున్నాను, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వేస్తున్నాను. ఇవి బాగా వేగక్కర్లేదు, కొంచెం వేగితే చాలు, సరిపోతుంది కూరకి. ఎందుకంటే మన బీరకాయ కూరలో ఆటోమేటిక్గా అది ఉల్లిపాయ కాస్త మగ్గిపోతుంది. బీరకాయలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేస్తా అనుకుంటున్నారా? వేయను. ఇప్పుడు వేస్తారంటే కొంచెం మూత పెట్టుకుందాము. 2 నిమిషాలు, 2 మినిట్స్, ఓన్లీ 2 మినిట్స్. వేగయ్యలేదో ఒకసారి మూత తీసుకొని చూద్దాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయండి. చక్కగా కొంచెం వేగిని బాగున్నాయి. నేను పావు కేజీ తీసుకున్నానండి బీరకాయలు. పావు కేజీ ఫస్ట్ తొక్క తీసుకొని కాయ మాత్రమే కడిగి గిన్నెలో కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కడిగేసి మరి కోసేసి తొక్క తీసిన తర్వాత కట్ చేసేసిన తర్వాత మీరు నీళ్ళల్లో వేసి కడిగి గట్టిగా పిండి పక్కన పెట్టుకుంటారేమో, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. అందుకని ఫస్ట్ మీరు తొక్క తీసినాక కాయ కడుక్కొని కట్ చేసుకొని గిన్నెలో పెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. అసలుకు ఈ బీరకాయ కూరలో వాటర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మనం ఎన్ని వాటర్ పోయాలో అన్ని వాటర్ వస్తాయి. దీన్ని హైలో పెట్టుకోక్కర్లేదు, కొంచెం మీడియంగా పెట్టుకొని చక్కగా వండుకోండి. మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతాయి. అది మగ్గిందో లేదో ఒకసారి చూద్దామండి మూత తీసి. ఎందుకంటే వాటర్ వచ్చేస్తున్నాయండి. ఈ వాటర్ వచ్చేటప్పుడు మాత్రం మనము ఏం చేయాలంటే, నేను వెల్లుల్లిపాయలు చెప్పాను, 6 వెల్లుల్లిపాయలు చెప్పాను. 6 వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి. వెల్లుల్లిపాయతో పాటు అది కూడా చక్కగా
మగ్గిపోతుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ చూడండి. మనం ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఆ జీలకర్ర ఫ్లేవరు స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు దానికి తోడు వెల్లుల్లిపాయ వేసాం. ఆ వెల్లుల్లిపాయ ఇంకా స్మెల్ ఇంకెక్కువైపోయింది. చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడు చూడండి, నేను టమాటాలు కూడా వేస్తున్నాను. ఒక్క టమాటా సరిపోతుందండి దీనికి. చాలా గ్రేవీ బాగా వచ్చింది అనమాట ఒక టమాటా వేసుకుంటే. ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్, హెల్త్కి మంచిది టమాటా. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మగ్గిందో లేదో టమాటా వేసాం కదా, అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. టమాటా వేసుకున్నాము, వాటర్ బాగా వచ్చేసాయండి. ఇప్పుడు మనము దీనికి కావాల్సినవన్నీ కూడా ఉప్పు కారం వేసేసుకుందాం. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను, అవి కొంచెం ఘాటు ఉన్నాయి. నేను కొంచెమే వేస్తున్నాను, 1 స్పూన్ వేసుకుంటున్నాను. నాకు అది సరిపోతుంది. ఎందుకంటే మా కారంలో రకాలు ఉన్నాయండి. ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, రెడ్గా ఉంది కదా, కొంచెం ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. అది పచ్చి కారం అన్నమాట. 1 స్పూన్ వేసానండి. ఉప్పు కూడాను, పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఎంతో నా చిటికేడు, చిటికేడు వేసుకుంటే మనకు సరిపోతుంది. వెల్లుల్లిపాయ కారం ఉంది, ఒట్టి కారం ఉంది. ఇది వరకు అయితే చక్కగా వెల్లుల్లిపాయ వేసి దంచి పెట్టేవాళ్ళు. మసాలా కారం కూడా ఉంది. నేనైతే మామూలుగా పచ్చికారం వేసాను. ఎందుకంటే దీనిలో వెల్లుల్లిపాయ వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం, ఇవన్నీ కూడా కారంలో వేసి దంచుతారు. అది కూడా ఉంది నా దగ్గర. ప్రస్తుతానికి వేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేసాను, జీలకర్ర వేసాను, అందుకని నేను ఇప్పుడు పచ్చికారం వేసాను. దీనికి సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. చక్కగా కూడాను చూడండి, వాటర్ వచ్చేసి మనకి కూర ఒక ఫస్ట్ అయితే 1/2 గంట పడుతుందండి. 1/2 గంటలకి కూర అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు ఈ కూర, బీరకాయ కూర కదండి, ఎంతసేపు ఉత్తనే తగ్గిపోతుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి, హెల్త్కి మంచిది. కరివేపాకు కూడా వేసుకున్నాము. నేను ఇందాక చూపించలేదు కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు తీసుకున్నాను. ఒక 2 రెమ్మలు తీసుకున్నాను, వేస్తున్నాను. వాటర్ వచ్చేసాయి చూసారా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసరికి అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుంటే బాగుంటుంది. మంచి వాసన వస్తుందండి, మంచి ఫ్లేవర్. అబ్బా సూపర్ అని చూసారు కదా. చూడండి మీకు ఎంత వాటర్ వస్తుంది. నేనైతే వాటర్ ఏమీ పోయలేదు. ఉప్పు చూసుకుందాం ఒకసారి. చాలా బాగుందండి, సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను బౌల్లో తీసుకుంటాను. ఎందుకంటే బీరకాయ కూర, బీరకాయ టమాటా వెల్లుల్లిపాయ చాలా బాగుంటుందండి. న్యాచురల్ ఫుడ్ ఇది. అసలు చాలా చాలా హెల్దీ ఫుడ్. సింపుల్గా త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్గా, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనం అన్నీ కూడా ఒక్కొక్కసారి ఈ పోపు ఏది పెట్టుకోకుండా మామూలుగా ఏం చేయాలంట, ఇంకా నిలబడి ఏం చేస్తాములే అనుకోవచ్చు. అనుకునే టైంకు అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు ఈ కూరని. చాలా బాగుంటుంది. కొంచెం పైన గార్నిష్ చేద్దాం. కొత్తిమీర ఉంది కదా, సూపర్ ఉందండి, చాలా బాగుంది. మంచి వాసన వస్తుంది. చూడండి, వెల్లుల్లిపాయ టమాటా బీరకాయ కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, బాయ్.